హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమాస్. ఈరోజు విజయ్ ఆంటీ నటించిన 'మార్గన్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సిటీస్‌లో ఉండే అమ్మాయిలకి ఒక విషపూరితమైన ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తా ఉంటాడు. ఆ విషం వల్ల వాళ్ళ శరీరం అయితే నల్లగా మారిపోయి చనిపోతారు వాళ్ళు. ఎవరు కిల్లర్? ఎందు గురించి చేస్తున్నాడు? దీనివల్ల అతనికి ఏం లాభం ఉందనేది ఈ సినిమా వచ్చేసి కంప్లీట్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటి థ్రిల్లర్ ఇది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్, దాన్ని చెప్పే విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ అంతా రెగ్యులర్ మూవీలో ఉండేలా ఉండదు. ఎగ్జాక్ట్ రియల్ గా ఎలా జరుగుతుందో అలాగే ఇన్వెస్టిగేషన్ తీశారు ఈ సినిమాలో. ఈ సినిమాలో విలన్ అయితే చాలా ఎక్సలెంట్ గా చేశాడు. చాలా వరకు నీట్ లో ఉండే సందర్భాలు చాలా దండిగా ఉంటది. దానికి సంబంధించిన లైటింగ్, దానికి సంబంధించిన కెమెరా వర్క్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఈ సినిమా కథ వచ్చేసి రెగ్యులర్ కథనే, కానీ దీనికి చెప్పిన విధానం, దీనికి సంబంధించిన స్క్రీన్ ప్లే, దాంట్లో ఉండే క్యారెక్టర్స్, ఆ ట్విస్ట్ రివీల్ అయితే సీన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా రాశారు. మనకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాంటి సినిమా. ఖచ్చితంగా మనమైతే హుక్ అవుతాం సినిమాకి. ఖచ్చితంగా ఈ సినిమా మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్ అయితే ఖచ్చితంగా ఉంది. మనమైతే ఖచ్చితంగా ఆ సస్పెన్స్ ని ఫీల్ అవుతాం మనము. సినిమాలో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద మనకైతే డౌట్ అయితే వస్తూ ఉంటుంది. దానికి కావాల్సినంత లాజిక్స్ కూడా ఖచ్చితంగా సినిమాలో ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్ కూడా ఎక్సలెంట్ గానే రాసుకుని వచ్చారు. సెకండ్ హాఫ్ లోనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కిల్లర్ ని పట్టుకునే టైం అయితే ఎక్సలెంట్ గా రాసుకున్నారు. దానికి సంబంధించిన విషయాలైనా, దాన్ని ఎలా వాడిని కిల్లర్ ని క్యాచ్ చేసుకునే ఆ ఒక ప్లాన్, దాని ఎగ్జిక్యూషన్ అయితే చాలా సూపర్ గా రాసుకున్నారు వాళ్ళు. ఈ సినిమాలో లాస్ట్ వరకు కిల్లర్ ఎవరైనా ఒక ఇంట్రెస్టింగ్ అయితే మనకు కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. చివర్లో ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. మనం ఊహించలేని ఒక ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది చివర్లో. కిల్లింగ్ కి సంబంధించిన రీజన్ కూడా సూపర్ గానే పెట్టాడు. దానికి సంబంధించిన లాజిక్ కూడా కరెక్ట్ గానే ఇచ్చాడు. మాక్సిమం సినిమాలో ఎక్కడ మనకి డౌట్ రైస్ అయినా దానికి కావాల్సిన డీటెయిల్ అయితే సినిమాలో అయితే ఉంది. ఈ సినిమాలో కెమెరా వర్క్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. నైట్ ఎఫెక్ట్స్ లో కావాల్సిన లైటింగ్, దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో అయితే మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ గా వర్క్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే కొట్టాడు. నాకైతే ఈ సినిమా ఎటువంటి నెగిటివ్ అయితే లేదు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఈ సినిమాలో అయితే లేదు. ఇంకొంచెం పేసింగ్ కొంచెం ఫాస్ట్ ఉంటేనే బాగుంటుందనే ఇదొక్క నెగిటివ్ తప్ప వేరే ఏమీ లేదు. నాకైతే ఈ సినిమా సూపర్ గా నచ్చింది. ఒక 2 అవర్స్ ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క 'మార్గన్' మూవీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే సూపర్ కథతో పాటు ఒక మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంది. దాంతో పాటు ఎక్సలెంట్ బీజిఎం తో కూడా ఉంది ఈ సినిమా అయితే మంచి థ్రిల్లర్ మూవీనే. ఈ మూవీలో సస్పెన్స్ అలాగే థ్రిల్ ని లాస్ట్ వరకు అలానే మెయింటైన్ చేశారు. ఈ వారం మీరు ఒక మంచి సస్పెన్స్ మూవీ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా 'మార్గన్' మూవీకి అయితే వెళ్ళండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.